డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ దినం ఈ దినము బైబిల్ గ్రంథమందు లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనము మనము చదువుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవుని రాజ్యము సమీపించింది, మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క హెచ్చరిక. ఇందుకు కొన్ని దేవుని యొక్క సంగతులు మన పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకుందాం. మొదటిగా, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగములలో ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడికూలుదురు అని వ్రాయబడి ఉంది. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘరూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకునడి, మీకు విడుదల సమీపించుచున్నదనెను. In English, and there will be sign in sun and moon and stars, and on the earth distress of nations in perplexity because of the roaring of the sea and the waves, people fainting with fear and with foreboding of what is coming on the world, for the powers of the heavens will be shaken. And then they will see the Son of Man coming in a cloud with power and a great glory. Now when these things began to take place, straighten up and rise your heads, because your redemption is drawing near అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులు ఏమిటంటే, దేవుని యొక్క రాక సమీపించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో సూర్యచంద్ర నక్షత్రాలలో సూచనలు కనపడతాయి. భూమి మీద సముద్ర తరంగముల ఘోషలు కలవరమున జనాలు భయపడి వారికి శ్రమ కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యం చెడికూలుదురు అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో తన మహిమతో మేఘరూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని తలనెత్తుకొనడి, మీ విడుదల సమీపించుతున్నదనెను అని వ్రాయబడి ఉంది. నా సహోదరి సహోదరులందరూ, ఈ దినాన దీనికి మనందరం గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుని రాజ్యము సమీపమైందని మనం మొదటిగా తెలుసుకోవాలి. రెండవది, ఆ సమీపించేటువంటి దినాలలో మనము ఈ భూమి మీద కలిగేటువంటి శ్రమలకు మనం ధైర్యంగా ఉండాలి. ఆ శ్రమలు నక్షత్రములలోనూ భూమి మీద ఉన్న సముద్ర తరంగములోనూ ఘోష వలన మనకు కలవరము కలుగుతుంది. అలాంటి యొక్క శ్రమ కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ఆకాశం మందలి శక్తులు కదింపబడును, లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడికోలుదురు. కాబట్టి భూమి మీద కాదు, సముద్రాలలో కాదు, పైన ఆకాశము నుంచి కూడా మనకు వాటి వలన
ఇబ్బందులు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. భయంకరమైనటువంటి యొక్క ఘోషతో మనందరము ధైర్యం చెడి కూలేటువంటి రోజులు రాబోతాయి. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మీరు ధైర్యంగా ఉండమని మన ప్రభువు మనకు సెలవిచ్చేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అటు తరువాత మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘరుడై వచ్చుట చూతురు అని ఉంది. కాబట్టి ప్రధాన దూత శబ్దముతో భూమి అందంతట సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకునేటువంటి దినాలు రాబోతాయి. అలాంటప్పుడు కూడా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క రాక ప్రపంచ ప్రజలందరికీ విడుదల కోసం, ప్రపంచ ప్రజలందరూ వారి యొక్క సంతోషం కోసం, సమాధానం కోసం ప్రభు తన్ను విశ్వసించిన బిడ్డల కొరకు ఆయన గగనము నుంచి ఆయన ఈ భూమిపైకి వచ్చి తన దేవదూతల ద్వారా మనలను ఎదుర్కొని ఆయన దగ్గర పెట్టుకుని నిశ్చింతంగా సమాధానంగా ఉండటానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన దేవుని రాకకు ఇవన్నీ ముందుగా జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలే మాత్రమును గతింపు అన్నాడు. ఇది అబద్ధం కాదు, ఇది ఎవరో ఫాల్స్ స్టేట్మెంట్స్ కాదు. కాబట్టి ఇది నేనే సొంతంగా ప్రకటిస్తున్నానని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని రాకకు మనందరము సిద్ధపడాలి. దేవుని రాకకు మనందరం సంసిద్ధం కావాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. శ్రమలలో మనము భయపడకుండా ధైర్యముగా నిలబడేటువంటి శక్తి మనము ప్రభువునందు సొంతం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని రాజ్యము మనకు సమీపించినట్లు అనేక పండగలు, అనేక కార్యక్రమాలు మనం సమీపించేటువంటి సందర్భాలన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏమిటంటే, దేవుని రాక సమీపము కోసమే ఈరోజు మనమందరము ఈ భూమి మీద నిలబడి ఉన్నాం. తరువాత సృష్టి అంతా ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ఈ రోజుల్లో దేవుని రాకకు మనము సిద్ధపడకపోతే, మనము జాగ్రత్త పడకపోతే మనము దేవుని యొక్క ఆ సంతోషములో మనం పాలు పొందలే ఈ రోజుల్లో దేవుడు చెప్పేటువంటి ఈ విషయంలో. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. కాబట్టి మనము ఈ జరగబోయేటువంటి ఈ గొప్ప విపత్తును, ఈ గొప్ప శ్రమల కాలము, ఈ గొప్ప భయంకరమైనటువంటి కాలము, మహా బాధ కలిగించేటువంటి ఆ బాధల నుంచి మనము వీటన్నిటి నుంచి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. కాబట్టి ఈ రోజున మనము ఉండవలసినటువంటి యొక్క విధానం ఏమిటంటే, ఈ భూలోకం, ఈ సముద్రంలో ఈ అల్లకొల్లోలము, ఇవన్నీ ప్రమాదాలు సంభవించినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. రెండవది, ఆకాశం నుంచి సూర్యచంద్ర నక్షత్రములన్నీ అవన్నీ భూమిపైన పడినప్పుడు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని ఆ దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఇది అబద్ధం కాదు, ఇది నా మాటలు. ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతించవని చెప్పినటువంటి మాట సత్యము. కాబట్టి ఈ రోజున మనము ఉండవలసినటువంటి విధానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ జరిగేటప్పుడు మనము ఆ దేవుడు సృష్టికర్త, ఆయన మహాప్రభావముతో, మహాబోరుతో, ప్రధాన దూత శబ్దముతో మేఘములలో నుంచి ఆయన మనం వచ్చేటప్పుడు ఆయన ఎదుట మనము నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థనతోనూ మెలకువగా ఉండుడని చెప్పాను.
కాబట్టి మనము శక్తి గలవారంగా ఉండాలంటే ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన శక్తి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, కుటుంబం సమేతంగా విధేయత కలిగి, గ్రామానికి, దేశానికి, ప్రజలకు అనుకూలంగా మనం జీవించినట్లయితే దేవుడు మనలను తన యొక్క సంతోషములో పరిపూర్ణ మగుటకు ఆయన మనకు అవకాశం ఇస్తాడనమాట. కాబట్టి ఇలాంటి యొక్క అవకాశంలో నీవు పాలు పొందాలంటే శక్తి గలవారమగినట్లు ప్రార్థనతో మనం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రార్థన మన జీవితంలో కనువిప్పు కలుగు చేస్తుంది. ప్రార్థన లేని మనిషి, ప్రభువుతో మాట్లాడేటువంటి మనిషి ప్రభువుకు పరిచయం ఉండడు. కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉండి మనము దేవుని యందు విశ్వాసముతో ప్రతి విషయము దేవునికి తెలియచేస్తూ దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉంటే రాబోయేటువంటి శ్రమల కాలం, గడ్డు కాలం, రాబోయేటువంటి భయంకరమైనటువంటి కాలాలలో మనం ఎటువంటి కాలాలు మనల్ని సమీపించినా మనం ధైర్యంగా ఉండేదానికి, శక్తివంతులమయ్యేదానికి మనకు ఉండేటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన. ఆ ప్రార్థనలో మనము బలవంతులంగా, ధైర్యంగా మనము ప్రభువుని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నా. నేను ఇంతటితో ముగిస్తున్నా. అందుకే ప్రభువు కూడా ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఓలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడే వచ్చుచుండెరి. కాబట్టి ప్రభువు కూడా ఇలాంటి పనులు చేసి ఈ భూలోకములో మనకు చూపించి వెళ్ళాడు. మనము దేవుని బోధ యందును, ప్రార్థనల యందును, సమాజపు ప్రజల యందును మనము భక్తి కలిగినటువంటి వారంగా, పరిశుద్ధంగా, భయము కలిగినటువంటి వారంగా ఉండి ఆయన రాకకు మెలకువతో ఉందముగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా పరలోకమందున్నటువంటి తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరైతే స్వామి మా ప్రభువా నైనా మా తండ్రి భూలోకంలో జీవనం చేస్తున్నారు, ఈ దినాశీర్వాదాలతో వారిని నింపి కాపాడమని, మేమందరం నీ రాకకు సిద్ధపడమని నువ్వు హెచ్చరించినటువంటి మాటలకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరము స్వామి ధైర్యముగా, జాగ్రత్తగా, మెలకువగా మేము ఉండటానికి ప్రభువా, మేము ప్రార్థన చేసేటువంటి వారంగా, నీ వాక్యాన్ని విని గ్రహించేటువంటి వారంగా, భయము భక్తి కలిగినటువంటి యొక్క హృదయముతో స్వామి నీ సన్నిధానములో ఎల్లప్పుడూ మెలకువగా ఉండేటువంటి వారంగా, జ్ఞానము కలిగినటువంటి వారంగా నీవు మమ్మల్ని సిద్ధం చేసే దేవుడు అని ప్రార్థన చేస్తున్నాము స్వామి. కంటతడి చేత నాయన, వేదన చేత, నిరుద్యోగం చేత నాయన, ఆకలి దప్పుల చేత నాయన మా స్వామి ప్రభు అనేక మంది బిడ్డలు మా స్వామి ఈ భూమి మీద వేదన పడుతున్నారు. అట్టి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ, ప్రభుత్వ అధికారులందరినీ మీరు దీవించి వారికి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని, ప్రజలందరినీ దీవించి మీ రాకకు మేమందరము తదుకు సిద్ధపడి నీ రాకకు సిద్ధమయ్యేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యాయ సాహసం వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరి పైన నీ సంతోషం, సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరులారా, మీరంతా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పరిచర్యకు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన అవసరతలకు తెలియచేయమని ప్రభు పేట మనవి చేసుకుంటున్నా. ఆమేన్.